అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్తున్న భారతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ మరో దిమ్మ తిరిగే షాకిచ్చారు. ఇకపై అమెరికాకు చదువుకోటానికి వెళ్తున్నవారు కాలేజీకి వెళ్లకుండా తరగతులకు డుమ్మా కొట్టినా లేదా ఆ కోర్సును మధ్యలో వదిలేసినా వీసా రద్దు కావటం ఖాయమని ప్రకటించారు. పైగా క్లాసులకు డుమ్మా కొట్టేవాళ్లకు భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉండదని తెగేసి చెప్పారు. అంటే అమెరికాలో మళ్లీ జన్మలో అడుగుపెట్టడం చాలా కష్టమని చెప్పవచ్చు. విద్యాసంస్థకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తరగతులకు గైర్హాజరు కావటం లేదా కోర్సును మధ్యలోనే వదిలేయటం వంటివి చేస్తే విద్యా వీసా రద్దవుతుందని ఇండియాలోని అమెరికా ఎంబసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు మే 27వ తేదీన మంగళవారం భారత్లోని అమెరికా ఎంబసీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై వీసా నిబంధనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. అమెరికాలో చదువుకుంటున్న కాలంలో సమస్యలేవీ రాకుండా ఉండాలంటే స్టూడెంట్ స్టేటస్ కోల్పోకుండా జాగ్రత్త పడాలని సూచించింది. మరోవైపు అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించిన విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమెరికా వ్యతిరేక, పాలస్తీనా, హమాస్ అనుకూల భావజాలం పెరిగిపోతోందన్న ట్రంప్ ప్రభుత్వ ఆందోళనల నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే షెడ్యూలింగ్ అయిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని, మే 28వ తేదీ నుంచి కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు అత్యవసరమైన ఉత్తర్వుపై మార్కో రూబియో సంతకం చేశారు. ఇకపై నుంచి విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్ మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకు వివరాలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగ నిపుణులు విశ్లేషించనున్నారు. ఎఫ్ఎంజే కేటగిరీ దరఖాస్తుల సోషల్ మీడియా ఖాతాల పాత పోస్టులు, వ్యాఖ్యానాలను కూడా అధికారులు నిశితంగా గమనించనున్నారు. విద్యార్థి వీసా కోసం దరఖాస్తుల వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ హిస్టరీలో అమెరికా వ్యతిరేక ధోరణి కనిపిస్తే వారిని ఇంటర్వ్యూల వరకు కూడా రానివ్వకుండా అడ్డుకోవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిచిపోవటంతో స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. దీనివల్ల అంతర్జాతీయ విద్యార్థుల చేరిక, వారి ట్యూషన్ ఫీజులపై ఆధారపడ్డ పలు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. విదేశీ విద్యార్థుల అమెరికా కల సైతం కాస్తంత చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి విదేశీయులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు అమెరికాలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలేంటో చూద్దాం. కొన్నేళ్ల క్రితం అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి అధిక వేగంతో కారు నడపడంతో అక్కడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ను తాము అనుమతించబోమని, అమెరికా ప్రభుత్వం ఇచ్చే లైసెన్సు ఖచ్చితంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై ఆ విద్యార్థి కోర్టుకు వెళ్లాడు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు ఆ కేసును కొట్టేసింది. దీంతో గండం నుంచి గట్టెక్కినట్టేనని ఆ విద్యార్థి ఆనందపడ్డాడు. కచ్చేస్తే కొద్ది రోజులకే ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్న ఆ విద్యార్థికి ఒక నోటీసు వచ్చింది. తక్షణమే అమెరికాను వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ ట్రంప్ సర్కార్ ఆ నోటీసుల్లో తెగేసి చెప్పింది. దీంతో ఏం చెయ్యాలో దిక్కుతోచక ఆ విద్యార్థి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇది ఈ ఒక్క విద్యార్థి సమస్య మాత్రమే కాదు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికాలో చదువుకోటానికి వెళ్లిన లక్షలాది మంది భారతీయుల విద్యార్థులు గాథ. సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం నాటి చిన్న చిన్న తప్పుల్ని ఎత్తిచూపుస్తూ ఏకంగా విద్యార్థుల వీసాలనే రద్దు చేసేస్తోంది. తక్షణమే అమెరికాను విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తోంది. ఎవరైనా స్వచ్ఛందంగా అమెరికాను విడిచిపెట్టేందుకు సిద్ధపడకపోతే బలవంతంగా మెడపట్టి గెంటేయాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. ఈ మేరకు నార్త్ ఈస్టర్న్ హాంప్షైర్, విస్కాన్సిన్, మాడిసన్ తదితర యూనివర్సిటీల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇప్పటికే ఇలాంటి నోటీసులు అందాయి. ఇందులో మన తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీసా రద్దు కావటంతో విద్యాభ్యాసానికి సంబంధించిన సెవీస్ అంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం రికార్డులు కూడా అందుబాటులో ఉండవని విద్యార్థులకు యూనివర్సిటీల నుంచి ఈమెయిల్స్ వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. అలాగే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా, హమాస్కు అనుకూల ఆందోళనల్లో పాల్గొన్నారంటూ అమెరికా ప్రభుత్వం గత నెలలోనూ కొంతమందిని ఇండియాకు పంపించి వేసింది. ఇప్పుడు ఏ కారణాలు చూపించి వీసాలు రద్దు చేస్తున్నారో చూద్దాం. గతంలో అధిక వేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవలే నోటీసులు అందాయి. సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. అధిక శాతం కేసుల్ని కోర్టులు కొట్టేస్తాయి. అయితే
ఇప్పుడు కేసులు కొట్టేసిన వారితో పాటు ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు. గతంలో ఇలాంటి నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్చలు ఉండేవి కావు. చదువుకోటానికి, ఓపీటీపై పనిచేయటానికి, H1Bపై ఉద్యోగం చేయటానికి వచ్చేవారికి తమకున్న గడువు వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ జమానాలో మాత్రం అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా వీసాను రద్దు చేసి పారేసి అమెరికా నుంచి తక్షణమే బయటకు వెళ్లిపోవాలంటూ నిర్దాక్షిణ్యంగా మెయిల్స్ పంపిస్తున్నారు. అంతేకాదు, అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు సోషల్ మీడియా అకౌంట్లపై కూడా అమెరికా ప్రభుత్వం కన్నేసింది. ఎవరైనా సరే అమెరికా ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు, అమెరికా సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేసినా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, దేశ విధానాలకు వ్యతిరేకంగా స్నేహితులు, ఇతరులు పెట్టిన పోస్టుల్ని లైక్ చేసినా, ఫార్వర్డ్ చేసినా సరే అమెరికా నుంచి బహిష్కరణకు గురికాక తప్పదు. F1, M1, J1 కేటగిరీ వారికి ఇప్పటికే వీసా అందజేసినా, కొత్తగా ఇవ్వాలన్నా ఇలాంటివన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక ఈ తప్పులు చేసేవాళ్లు అమెరికాలో ఉండటం కుదరని పని. అవేమంటే పరిమితికి మించి వేగంగా వాహనం నడపటం. అధిక శాతం మంది ఈ తప్పు చేసి దొరికిపోతున్నారు. ఈసారి దొరికారంటే తట్టాబుట్టా సర్దాల్సిందే. చిన్నపాటి నేరమైనా సరే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం ఇకపై దేశ బహిష్కరణ ఎదుర్కోవాల్సిన నేరంగా పరిగణించబడుతోంది. చిన్న వయసు వారికి సిగరెట్, మద్యం ఉత్పత్తులు అమ్మటం క్షమించరాని నేరం కిందకు వస్తోంది. సాధారణంగా భారతీయ విద్యార్థులు చదువుకోటానికి వెళ్లి మాల్స్లో పనిచేస్తుంటారు. ఆ సమయంలో కస్టమర్లు అడిగినవి అమ్మాల్సి వస్తుంది. ఇకపై మైనర్లకు సిగరెటు, మద్యం లాంటి ఉత్పత్తులు అమ్ముతూ పట్టుబడితే ఆ విద్యార్థి ఇక ఇండియా బాట పట్టాల్సిందే. అలాగే అమెరికాలో భారతీయులు చేసే అత్యంత దరిద్రమైన పనేమంటే కొంతమంది దుకాణాల్లో వస్తువులు కొని పూర్తి బిల్లు చెల్లించకుండా వచ్చేస్తారు. దీన్ని షాప్ లిఫ్టింగ్ అంటారు. ఇకపై ఇలాంటి పనులు చేస్తే నిర్దాక్షిణ్యంగా అమెరికా నుంచి తరిమేస్తారు. మరొక ముఖ్యమైనది, ఇకపై ఇండియాలో మాదిరిగా భార్యాభర్తలు గొడవలు పడటం అమెరికాలో అతిపెద్ద నేరంగా పరిగణించబడుతుంది. విదేశీ భార్యాభర్తలు ఎవరైనా గొడవపడి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వాళ్లు దేశ బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇకపై భార్యాభర్తలు గొడవపడి పోలీసులు, కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లను నిర్దాక్షిణ్యంగా దేశం దాటిచ్చేస్తామని అమెరికా తెగేసి చెబుతోంది. ఇకపై ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకొని పట్టుబడితే ఆ క్షణమే అమెరికా నుంచి తరిమేస్తామని ట్రంప్ సర్కార్ తేల్చి చెప్పేసింది. ఇక విదేశీ విద్యార్థి వీసాలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రద్దు చేస్తున్న ట్రంప్ సర్కార్ H1B వీసా జారీకి కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ప్రోగ్రాం రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓపీటీ విధానాన్ని ముగించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఒక్కసారి ఓపీటీ రద్దు అమలైతే లక్షలాది మంది భారతీయ విద్యార్థులు కెరీర్ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అసలు ఓపీటీ అంటే ఏంటంటే F1 వీసాలపై వెళ్లిన విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత ఆ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకు పనిచేయటానికి అమెరికా ప్రభుత్వం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద అనుమతి ఇస్తుంది. స్టెమ్ గ్రాడ్యుయేట్లు ఈ వ్యవధిని అదనంగా మరో 24 నెలలు పొడిగించుకోవటం ద్వారా 3 ఏళ్ల వరకు అమెరికాలో ఉండి పని అనుభవం పొందే అవకాశం ఉంది. H1B వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ పని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నైపుణ్యం కలిగిన విదేశీయులు మరో 6 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేయటానికి ఈ వీసా అనుమతిస్తోంది. కానీ కాంగ్రెస్లో తాజా బిల్లు ఆమోదం పొందితే వర్క్ వీసాకు మారే అవకాశం లేకుండానే ఓపీటీ అర్ధాంతరంగా ముగుస్తుందని, దీంతో విదేశీ విద్యార్థులు తక్షణమే అమెరికాను వీడాల్సి రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఓపీటీ హోదాలో ఉన్న విద్యార్థులు వెంటనే H1Bకి మారాలని లేదా ఇతర దేశాల్లో అవకాశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. ఓపీటీ రద్దయితే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించేవారు యూకేలో అమలు చేస్తున్న విధంగానే వారి చదువులు ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కసారి అమెరికాను విడిచిపెట్టి వెళ్తే తిరిగి ప్రవేశించటానికి అనుమతి లభించటం కష్టమేనని, వేసవి సెలవుల్లో కూడా ఎవరూ స్వదేశాలకు వెళ్లొద్దని కార్నెల్, కొలంబియా, ఏల్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలు విదేశీ విద్యార్థులకు అనధికారికంగా సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది భారత విద్యార్థులు ఇప్పటికే తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లడమంటే నిప్పుతో తలగొక్కోటమే అవుతుందని చెప్పవచ్చు. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న లెక్కల ప్రకారం ఇకపై అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు చేయకూడదు, వేగంగా వాహనాలు నడపకూడదు, చదువైపోగానే స్వదేశానికి వచ్చేయాలి, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోకూడదు. ఇప్పుడు కొత్తగా కాలేజీకి డుమ్మా కొట్టినా అమెరికా నుంచి వెళ్లగొడతామని ట్రంప్ చెబుతున్నారు. ఒకవేళ స్వచ్ఛందంగా వెళ్లకపోతే తామే మెడపట్టి బయటకు గెట్టేస్తామని తెగేసి చెబుతున్న ట్రంప్ విధానాలను మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? విదేశీయులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.